హాయ్ అండి. ఈరోజు విశేషాలు. ఈరోజు నా చేతిలో కోడిపిల్ల బతికిపోయిందండి బాబు. ఎందుకంటారా? మన సబ్స్క్రైబర్స్ చాలామంది కార్తీక మాసం కదా! వెజ్ ఏమన్నా చేయండి అని కామెంట్ చేస్తున్నారు. అందుకే మొన్న పోల్ పెట్టా అండి. చాలామంది పన్నీర్ బిర్యానీకి ఓట్ చేశారు. ఈ వీడియోలో పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో డీటెయిల్‌గా చెప్పా చూసేయండి. ముందైతే పుదీనా, కొత్తిమీర క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మ్యారినేషన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెరుగు, అల్లం వెల్లుల్లి, పసుపు, కారం, సాల్ట్, లెమన్, పుదీనా, కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్. ముందైతే ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పన్నీర్ తీసుకుని వాటర్లో వేసి ఒకసారి వాష్ చేసుకోవాలి. క్లీన్ చేసిన పన్నీర్ని చిన్న పీసెస్లా కట్ చేసుకుని బౌల్లో వేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ సైజులో పన్నీర్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్లో వేసుకున్న పన్నీర్లో పసుపు, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి, పెరుగు, లెమన్, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ మసాలా, గరం మసాలా వేయాలి. ఇంకా నేను కొంచెం గీ వేసి జీడిపప్పు కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నా. ఇంకా లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి. నేను 3 గ్లాసెస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నా అండి. అవి కూడా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై గిన్నె పెట్టుకుని వాటర్ వేసి వాటర్ కొంచెం హీట్ అయ్యాక బిర్యానీ ఆకు, బిర్యానీ స్పైసెస్, చిల్లీస్, పుదీనా, కొత్తిమీర, సాల్ట్, అల్లం వెల్లుల్లి, లెమన్ వేసి వాటర్ని బాగా మరిగించాలి. ఇప్పుడు అలా మరుగుతున్న వాటర్లో మనం కడిగి పెట్టిన రైస్ వేసి 70% వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ వేరే గిన్నె పెట్టుకుని మ్యారినేషన్ చేసిన పన్నీర్ని వేసి 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి. లేయర్స్ కోసం సగం గ్రేవీ తీసుకుని పక్కన పెట్టుకోండి. నేను ఇప్పుడు ఇందులోనే జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నా. ఇప్పుడు 70% కుక్ అయిన రైస్ని లేయర్లా వేసి మధ్యలో మనం పక్కన తీసి పెట్టుకున్న పన్నీర్ గ్రేవీ మసాలా వేసి మళ్ళీ రైస్ని లేయర్లా వేయాలి. లాస్ట్లో పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు వేసి మూత పెట్టి పైన ఏదైనా బరువుగా ఉండేది ఉంచుకోవాలి. ఇలా ఒక 20 మినిట్స్ కుక్ అవనిస్తే వేడి వేడి పన్నీర్ కాజు బిర్యానీ రెడీ అయిపోద్ది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే అండి, ఉంటా మరి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.